ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి 'సుమతి శతకం'. బిగ్ బాస్ ఫేమ్ అయిన అమర్దీప్ హీరోగా నటించిన ఈ మూవీ ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్‌గా చెప్పుకోవాల్సి వస్తే, ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన అమర్దీప్ అలియాస్ కృష్ణ. కృష్ణకి చిన్నప్పటి నుంచి పెళ్లి మీద ఇంట్రెస్ట్ అయితే ఉండిద్ది. ఆ విధంగానే పెద్దయిన తర్వాత తను పెళ్లి చేసుకోవాలని తన ప్రయత్నాలు తను చేస్తూ ఉంటాడు. ఆ విధంగానే హీరోయిన్‌ని ప్రేమిస్తాడు. అండ్ అలాగే హీరోయిన్‌ని పెళ్లి చేసుకునే టయానికి హీరోయిన్ ఉన్న ఊరి వాళ్ళు హీరోయిన్ పెళ్లికి అడ్డుపడతారన్నమాట. అసలు వాళ్ళెందుకు అడ్డుపడుతున్నారు? వాళ్ళని ఎదిరించి మన హీరో, హీరోయిన్ ఎలా పెళ్లి చేసుకున్నాడు అనే పాయింట్ల మీదే ఓవరాల్ స్టోరీ అయితే ఉండిద్దనమాట. ఉన్నప్పటికీ ఈ మూవీ నా పరంగా ఎలా అనిపించిందంటే, ఈ మూవీ నాకైతే అంతగా నచ్చలేదు. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి స్టోరీ పాయింటే అంత బలంగా లేదనే ఫీలింగ్ అయితే కలిగింది. అసలు స్టోరీ పాయింట్ ఏంటి? మన హీరోకి పెళ్ళంటే ఇంట్రెస్టు. ఆ విధంగానే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. హీరోయిన్‌ని ప్రేమిస్తాడు. బట్ హీరోయిన్ వాళ్ళ ఊరి వాళ్ళు అబ్జెక్షన్ పెడతారు. ఇది ఒక పాయింట్ అయితే, మరో పాయింట్ ఏంటి? హీరో ఉండే ఊర్లో ఆ ఊర్లో ఒక గుడికి పెయింట్ వేయాలనుకుంటారు. ఆ గుడికి వేసే పెయింట్ కోసం ఆ ఊర్లో ఒకరికి మధ్య గొడవైతే వచ్చిద్దనమాట. ఈ పాయింట్ అనేది నాకంత బలంగాను, అంత రియాలిటీగా ఉన్న ఫీలింగ్ అయితే లేదని చెప్పుకోవచ్చనమాట. సో, ఒకవేళ ఆ పాయింట్‌ని తీసుకున్నప్పటికీ, ఆ పాయింట్‌ని ప్రెజెంట్ చేసిన విధానం గూడా అంత కొత్తగా లేదు. ఒక రొటీన్‌గానే చూపిచ్చారు. అండ్ అలాగే ఈ మూవీలో మెయిన్‌గా ఏంటి, లవ్ ట్రాక్ అనమాట. హీరో, హీరోయిన్స్ అంటే ఓవరాల్ మూవీ మొత్తం వాళ్ళ మీద వెళ్ళిపోతుంది గాబట్టి, వాళ్ళ లవ్ ట్రాక్ అనేది చాలా బలంగా ఉండాలి. బట్ ఇక్కడ మెయిన్ ఏంటి, హీరోని చూసిన వెంటనే హీరోయిన్ పడిపోతుంది. హీరోయిన్ చూసిన వెంటనే హీరో పడిపోతారు. సో, చూసిన వెంటనే ఒకరికి ఒకరు నచ్చేస్తే ఇక అక్కడ లవ్ స్టోరీకి స్కోప్ ఎక్కడుందనే క్వెషన్ మార్క్ నా మైండ్‌లో రేజ్ అయిందనమాట. ఓకే. అంతేకాకుండా ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ కూడా వీక్‌గా ఉన్నాడు. విలన్ క్యారెక్టర్‌ని కూడా అంత ప్రాపర్‌గా యూజ్ చేసుకోలేదు. ముఖ్యంగా ఈ మూవీలో 'టేస్టీ తేజ'తో క్రియేట్ చేసిన కామెడీ కూడా నాకు సోగా అనిపించింది. బట్ ఈ మూవీలో ఏమైనా వర్కౌట్ అయినియా అంటే అది మెయిన్‌గా ఇంటర్వెల్ పోర్షను. హీరో, హీరోయిన్స్ వాళ్ళ పెర్ఫార్మన్స్ డీసెంట్‌గా ఉండడం వల్ల అవే మూవీకి ఎంతో కొంత పాజిటివ్‌నెస్ క్రియేట్ చేసిందనమాట. అండ్ అలాగే ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ విషయానికొస్తే మెయిన్‌గా నాకు ఫస్ట్ హాఫ్ ఎంతో కొంత నచ్చింది. సెకండ్ హాఫ్ అనేది ఏదో సోగా వెళ్ళిపోయిన ఫీలింగ్ అయితే కలిగిందనమాట. ఎందుకంటే ఫస్ట్ హాఫ్‌లో హీరో, హీరోయిన్స్ వాళ్ళిద్దరి మధ్య వచ్చే కెమిస్ట్రీ గాని, లవ్ ట్రాక్ గాని నాకైతే సోగా ఉంది. అంత బలంగా అయితే లేదు. బట్ ఇంటర్వెల్‌లో వచ్చిన ట్విస్ట్ అయితే బావుంది. బట్ ఆ ఇంటర్వెల్‌లో వచ్చిన ట్విస్ట్‌ని సెకండ్ హాఫ్‌లో ప్రాపర్‌గా యూజ్ చేసుకోలేకపోయారనే ఫీలింగ్ అయితే కలిగింది. ఇక క్లైమాక్స్‌కొచ్చేపాటికి క్లైమాక్స్ అనేది మనకి ప్రెడిక్టబుల్‌గా ఎళ్ళిపోతుందనమాట. సో, అంటే క్లైమాక్స్‌ని గూడా ఒక ఇంట్రెస్టింగ్ వేలో, ఒక క్యూరియస్‌గా ఈ మూవీని ఎండ్ చేసుంటే వేరే లెవెల్‌లో ఉండేదనమాట. ఓవరాల్ మూవీ మొత్తం మనకి ఒక రొటీన్ అండ్ అలాగే ప్రెడిక్టబుల్ వేలో వెళ్ళిపోవడం వల్ల మూవీ అనేది ఒక సోగా ఉందని ఫీలింగ్ అయితే కలిగింది. ఇక ఈ మూవీలో మెయిన్‌గా ఏంటి, సో మ్యూజిక్ విషయానికొస్తే సాంగ్స్ అండ్ అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నా పరంగా సోగా ఉన్నాయి. బట్ సినిమాటోగ్రఫీ అండ్ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కొంత మీ మూవీకి పాజిటివ్‌నెస్ అని చెప్పుకోవచ్చనమాట. సో, ఓవరాల్‌గా ఇదండి 'సుమతి శతకం' మూవీ రివ్యూ. రివ్యూకి నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ ఆల్.